నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. 5 కోట్ల ఆంధ్ర ప్రజల కళ అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత వచ్చేసింది. సరే, చట్టబద్ధత వచ్చేసింది. చట్టబద్ధత వచ్చిన తర్వాత నుంచి అమరావతిలో పనులు ఏ విధంగా జరుగుతున్నాయి? ఒక పక్క చూసుకున్నట్లయితే 100 ఏళ్లైనా సరే అమరావతి పూర్తి కాదని వైసీపీ నేతలు అంటున్నారు. మరో పక్క చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు 1000 మంది వచ్చినా సరే అమరావతిని అడ్డుకోవడం ఎవరి వల్ల కాదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అసలు ఏంటి అమరావతిలో పనులు ఏ విధంగా జరుగుతున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అంకమరావు గారు. నమస్తే సార్. నమస్తే. సార్, అమరావతి పైన రోజు రోజు సందేహాలు పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. చట్టబద్ధత వచ్చిన దగ్గర నుంచి మరీ ఎక్కువయ్యాయని చెప్పుకోవచ్చు. మరి ఒక పక్క 100 ఏళ్ళు అయినా సరే దీన్ని పూర్తి చేయలేరు అని చెప్పి, అసలు రాజధాని రాదు అని చెప్పి వైసీపీ నేతలు చెప్తుంటే, ఇంకో పక్క చంద్రబాబు నాయుడు గారు 1000 మంది జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు వచ్చినా సరే ఎవ్వరు కూడా ఆపలేరు అమరావతిని అంటున్నారు. ఇకపోతే ఇప్పటికే శంకుస్థాపన జరిగింది క్వాంటమ్ వ్యాలీకి. మరి దానికి సంబంధించినటువంటి 2 సెంటర్లను ఈ నెల 14వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు. అసలు ఏంటి, ఎలా చూడాలి ఈ అంశాన్ని మొత్తాన్ని కూడా? అంటే ఈ నెల 14వ తారీఖు నాడు ప్రపంచ క్వాంటమ్ దినోత్సవ సందర్భంగా ఎస్ఆర్ఎం వాళ్ళు వాళ్ళ కార్యాలయంలో, అలాగే విజయవాడలోని మేధా టవర్స్లో ప్రారంభోత్సవం చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇదేందంటే మనకి ఈ క్వాంటంకు సంబంధించినటువంటి బెడ్లు అంటే పరికరాలు ఇవన్నీ తయారు చేసేది ఇది మన దేశ విదేశాల్లో, మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, ప్రైవేట్ సంస్థలు అయినటువంటి ముంబై, అలాగే పూణే, బెంగళూరులో ఉన్నటువంటి వాటి నుంచి విడిభాగాలు తీసుకొని ఈరోజు ఈ తయారు చేస్తున్నారు. ఈ కంప్యూటర్కు సంబంధించి మనం రక్షణ రంగానికి సంబంధించినవి కూడా ఇక్కడే విడిభాగాలు తయారు చేసుకునే విధంగా ముందుకెళ్లే క్రమంలో ఇక్కడ ఇది రేపు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముందే ఊహించి క్వాంటమ్ వ్యాలీ ఇక్కడ తీసుకురావడం కూడా జరిగింది. దాని ఫలితాలు రేపటి నుంచి 14వ తారీఖు నుంచి మనకి ఏ విధంగా విస్తృతంగా రాబోతున్నాయి, దీనికి అనుబంధంగా ఎన్ని రాబోతున్నాయి అనేది రేపు భవిష్యత్తులో మనం చూడబోతున్నాం. ఇక జగన్మోహన్ రెడ్డి 100 సంవత్సరాలైనా సరే ఈ అమరావతి అనుకున్న విధంగా పూర్తి చేయలేరు అని చెప్పి అతను అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు. అంటే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఒక ఇల్లుని కట్టడం అనేది సులువు, ఎందుకంటే దానికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఇంజనీర్ గారు మనకి ఒక రూపాన్ని ఇస్తారు, దాని ప్రకారం తాపీ మేస్త్రులకు చెప్తాము, దాని ప్రకారం రాడ్ బెండింగ్ వాళ్ళు కావచ్చు, మామూలుగా మిగిలిన వాళ్ళు కావచ్చు, వాటిని తయారు చేస్తారు. ఆ తర్వాత ఎలక్ట్రిక్ వాళ్ళు ఎట్లా బిగించాలని చెప్పి వాళ్ళు బిగిస్తారు. ఆ తర్వాత ఏ రంగులు పెయింట్ వేయాలని చెప్పి దాంట్లో రాసుకుంటాం కాబట్టి పెయింటర్స్ వచ్చి దాన్ని చూసుకుంటూ ఉంటారు. ఇట్లా వుడ్ వాళ్ళు చేయాల్సిన వాళ్ళు చేస్తూ ఉంటారు. ఒక రూపం అనేది మన కళ్ళ ముందు ఉండి దాన్ని తయారు చేసుకుంటాం. దానికి ఎప్పుడు ఇబ్బంది ఉండదు. గమనించుకోండి, ఇల్లు కట్టుకోవడానికి ఎప్పుడు ఇబ్బంది ఉండదు. తర్వాత పక్క ఇల్లు చూసో దాంట్లో ఏదన్నా లోపాలు ఉంటో దాన్ని సరి చేసుకోవడానికి వచ్చే ఇబ్బందులే చాలా ఎక్కువ ఉంటాయి. అవి చాలా సమయం పడుతుంది, ఎందుకంటే మనం దాంట్లోనే ఉంటాం. చేయించుకోవాలంటే పని ఆలస్యం అవుతూ ఉంటుంది, ఎక్కువ చేయాలంటే అది ఖాళీ చేసి చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ ఇక్కడ అలా కాదు. ఇది ఒక నగరంలో రాజధానిని ఏర్పాటు చేయాల. గమనించుకోండి, ఒక నగరంలో రాజధానిని ఏర్పాటు చేయాల. చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలతో పుట్టిన నగరం ఇది, రాజధాని నగరం. దీంట్లో నవనగరాలని చెప్పని ఆయన ఒక నిర్మాణాన్ని ఎన్నుకున్నాడు. నవనగరాలలో భాగంగా ఏ నగరంలో ఎలా ఉండాలి, విద్యా సంస్థలకు సంబంధించి ఒక నగరం, అలాగే వివిధ రంగాలకు సంబంధించి సెక్రటరియట్ కావచ్చు, న్యాయ విభాగం కావచ్చు, శాసనసభ కావచ్చు, ఇట్లా రకరకాలుగా వాటిని డివైడ్ చేసేసుకొని భవిష్యత్తులో ఏ ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళే క్రమంలో ఆయన ఆలోచనతో వస్తున్నటువంటిది ఇది. దానికోసమే ఈరోజు ఆ రహదారులు కావచ్చు, భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా అండర్ గ్రౌండ్లో వేస్తున్నటువంటి కేబుల్స్ కావచ్చు, డ్రైనేజీది కావచ్చు, మంచినీరుకు సంబంధించింది కావచ్చు, ఏ ఇబ్బందులు లేకుండా ఉండటం కోసం ఆయన ఒక ప్రణాళిక రచించుకొని 100 సంవత్సరాల తర్వాత కూడా ఉధృతమైనటువంటి వరద వచ్చినా కూడా ఈ అమరావతికి ఏ ఇబ్బంది ఉండకూడదని, ఒకవేళ దేశం మొత్తం కటకటలాడుతున్నా కూడా నీటికి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని చెప్పని కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఆయన ఏర్పాటు చేసుకున్న కారణం. దీనికోసం ఇంకా 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 మెరుగులు పెట్టడం కోసం ఆలస్యమైంది. ఆ రోజు రూపాలు ఏర్పాటు చేసుకునే దాంట్లో ఆయన ఇప్పుడు నవనగరాల రూపాలు ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి, కళ్ళ ముందు కనపడుతున్నాయి కాబట్టి దాన్ని కట్టుకుంటాడు. అర్థమైందా? ఆ కట్టే క్రమంలో అది పూర్తయిపోయిద్ది. అది 3 సంవత్సరాలకైతే, 4 సంవత్సరాలకైతే, 5 సంవత్సరాలకైతే అంటే ఆయన అనుకున్నట్టు ముందైతే రూపాంతరం అయితే చెందిద్ది కదా ఈ 5 సంవత్సరాల్లో. ఇప్పటికీ శాసనసభకు సంబంధించి పనులు జరుగుతూనే ఉన్నాయి.
అలాగే న్యాయాధికారులకు సంబంధించి న్యాయమూర్తులకు సంబంధించి ఇళ్ళు ప్రారంభోత్సవం జరిగిపోయినాయి. ఆ న్యాయస్థానానికి సంబంధించిన పనులు అక్కడ జరుగుతూనే ఉన్నాయి. సచివాలయం పనులు జరుగుతూనే ఉన్నాయి. ఆ తర్వాత సచివాలయ ఉద్యోగస్తులు కావచ్చు, అధికారులు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన నివాసాలు కూడా పూర్తయిపోతూనే ఉన్నాయి. శాసనసభ్యుల భవనాలు, మంత్రుల భవనాలు, ముఖ్యమంత్రి భవనం ఇవన్నీ పూర్తయిపోయి ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నాయి. గవర్నర్ గారి వీటికన్నిటికీ పనులు మొదలు పెడతా ఉన్నారు. ఇవన్నీ పూర్తయిన తర్వాత అది ఒక నగరం ఏర్పడింది కదా, దానికి 100 సంవత్సరాలు ఎందుకు పడతాయి? సార్ మీరు అన్నట్టుగానే ఒక్క ఇల్లు కట్టడానికి 2-3 ఏళ్ళ పడుతున్నటువంటి ఈ రోజుల్లో అమరావతిని ఎంతో విధిగా డెవలప్ చేస్తున్నారు. సో ఎక్కడైతే ప్రజలు కూడా ఏదైతే మాకు ఒక విశ్వాసం కావాలి అమరావతి రాజధాని అని చెప్పి అన్నారో దానికోసమే చట్టబద్ధత కల్పించారు. ఈవెన్ చట్టబద్ధత కల్పించిన తర్వాత కూడా మావిగన్ లాంటి ప్రతిపాదన లేదంటే రేపు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చట్టబద్ధతను తొలగిస్తాను, వాళ్ళ నేతలు కూడా అదే చెప్తున్నారు. ఏంటి అసలు ఇప్పటికే రాజధానికి చట్టబద్ధత వచ్చేసి అమరావతి ఆ ఏపీకి రాజధాని అనుకున్నటువంటి నేపథ్యంలో కూడా మావిగన్ నచ్చకపోతే ఇంకో పేరు పెట్టుకోండి అంటూ ఎలా చూడాలి? ఈ రాజకీయ లబ్ధి కోసం రాజధానితో ఆట ఆడుకోవడాన్ని ఎలా చూడాలి? వాళ్ళు రాజకీయ లబ్ధి కోసమే ప్రయత్నిస్తున్నారనేది వాస్తవం. ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన పరిశ్రమలు కావచ్చు, ఈ రాజధాని నిర్మాణం పూర్తి కావడం కావచ్చు, పోలవరం నిర్మాణం పూర్తి కావడం కావచ్చు, విశాఖ ఉక్కు నగరానికి ప్రైవేటు పరం కాకుండా దాన్ని నిలబెట్టడం కావచ్చు, ఇవన్నీ జరిగితే జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరు మాట్లాడతారు? ఈ విధ్వంసం చేశాడనే కదా జగన్మోహన్ రెడ్డికి 11 స్థానాలు పరిమితం చేశారు. రేపు ఇవన్నీ సంపూర్ణంగా పూర్తయిపోయి ఈ పెట్టుబడులన్నీ వచ్చేసి ప్రశాంతంగా ఇది కనుక ముందుకెళ్తూ ఉంటే అతను మనుగడకి కష్టం కదా. కాబట్టి అతను లేనిపోయినవన్నీ ప్రజల్లో భ్రమలు సృష్టించడానికి అతను భ్రమలో ఉండి ఆ భ్రమలు ప్రజల్లో కూడా అదే భ్రమలో ఉండాలని చెప్పని ఇలాంటి ఆలోచనలు తీసుకొస్తున్నాడు అయితే మనం భావించాలి. అంతకంటే అతనికి ఎక్కువ ప్రచారం ఇవ్వటం కూడా అవసరం నేనైతే భావించట్లేదు. కారణం ఏంటంటే అతను తన గురించి చెప్పుకోవాలని ఈ పురోగమనం సంబంధించింది కావచ్చు, ఇప్పుడు వస్తున్న పరిశ్రమలకు సంబంధించింది కావచ్చు, రాజధానిలో జరుగుతున్న పనుల గురించి కావచ్చు, పోలవరం డయాఫ్రమ్ వాల్ పూర్తయిన విషయం గురించి కావచ్చు, లేకపోతే సంక్షేమ పథకాల గురించి కావచ్చు, రహదారుల నిర్మాణం గురించి కావచ్చు, నీటి రంగ ప్రాజెక్టులు పరిగెడుతున్న విధానం గురించి కావచ్చు, ఇవి అన్నీ గనక రోజువారీ ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజలకు తెలిస్తే జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరు పట్టించుకుంటారో, ఆ పార్టీ గురించి ఎవరు ఆలోచిస్తారు చెప్పండి. అందువల్ల అతని తాపత్రయం అంతా ఇక్కడ పెట్టుబడులు రాకుండా ఉండాలంటే ఏం జరగాలి? ఇక్కడ ఏదో ఘర్షణ జరుగుతూ ఉండాలా. దీనివల్ల ఇక్కడ లాండ్ ఆర్డర్ కంట్రోల్లో లేదు, ప్రభుత్వం చేతిలో లేదు. అంటే మావిగన్ పేరు ప్రతిపాదించడం కూడా ఒక స్ట్రాటజీ పరంగా నిస్సందేహంగా ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుంటున్నారు కదా వీళ్ళందరూ. అతను ట్రాప్లో పడ్డారు. అసలు అతని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటి? 3 రాజధానులు అన్నారు, మాడు మీద పెట్టి కొట్టారు. ఇంకెందుకు అతని గురించి ఆలోచిస్తున్నారు? 11 స్థానాలకు పరిమితం అయిపోయిన వాళ్ళకి 164 స్థానాలు వచ్చిన వీళ్ళు, ఈ 164 స్థానాలు ఇచ్చిన ప్రజల ప్రయోజనాల గురించి ఇన్ని పనులు చేస్తున్న వీళ్ళు వీటి గురించి ముందుకెళ్తే సరిపోయింది కదా. ఇక అతని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటి? ఈవెన్ నారా లోకేష్ గారు కూడా అదే అన్నారు కదా సార్, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలన్నింటినీ పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. అతను ప్రచారం కోసం చేస్తున్నాడు, ఇవన్నీ ప్రజలకు తెలియకుండా చేయాలని చూస్తున్నాడు. వీళ్ళు చేయాల్సిన పనులు ఏంటంటే వచ్చిన పరిశ్రమలు ఏంటి, రాజధానిలో జరుగుతున్నటువంటి పనులేంటి, పోలవరం ఏ విధంగా పూర్తయిపోయింది, విశాఖ ఉక్కు నగరానికి ఎంత నిధులు తీసుకొచ్చారు, ఈరోజు అక్కడ ఎంత ఉత్పత్తి జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది, రహదారులు ఎన్ని వచ్చినాయి, పోర్టులు ఎన్ని వచ్చినాయి, విమానాశ్రయాల్లో పనులు ఎలా జరుగుతున్నాయి, వీటి గురించి కదా ప్రజలకు తెలియజేయాల్సింది. వీటి గురించి కదా ఇంత ఉద్యోగాలు రాబోతున్నాయి, ఇగో ఈ సంస్థలు వచ్చినాయి, ఈ జిల్లాలో ఇవి వచ్చినాయి, ఈ మండలాల్లో ఇవి వచ్చినాయి, ఈ మండలంలో నీటి సంబంధించిన అన్ని గతంలో ఉన్న ఇబ్బందులను తొలగించారు, కాలువలు పూడికలు తీశారు, సక్రమంగా నీళ్లు పారుతున్నాయి, సక్రమంగా చెరువులు నిండుతున్నాయి, సక్రమంగా పొలాలు పండుతున్నాయి. ఇది చర్చించుకోవాలి కదా. దీన్ని చర్చించుకోకుండా అతని గురించి అతని చుట్టూ తిప్పుకుంటూ ఇంకా అతను లైవ్లో ఉన్నాడని చెప్పుకోవడం కోసం అతను తాపత్రయపడుతున్నాడు. వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, బాబు నువ్వు లైవ్లో లేవు, నీ గురించి ఎవరు మాట్లాడుకోవటం లేదు, నీ అవసరం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు లేదు అని చెప్పని వీళ్ళు నిరూపించాలి. అది ఎలా నిరూపించాలి? అతని గురించి మాట్లాడుకోకుండా పనుల ద్వారా ఈ వేగంగా చేస్తున్న పనులు ప్రజలకు తెలియజేయడంతో పాటు ఆటంకం కలగజేసే వాళ్ళు ప్రతి వాళ్ళని కూడా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా వాళ్ళకి శిక్షలు వేయించగలిగి ఇష్టారీతిగా మాట్లాడే వాళ్ళకి పోలీసులు తమదైన బాణీలో కనుక వాళ్ళకి సమాధానం చేస్తే అప్పుడు వీటన్నిటికి అడ్డుకట్టబడిద్ది. నిజమైన ప్రగతి అంటే ఏంది, నిజమైన పురోగమనం అంటే ఏంటి, నిజంగా ప్రజలకు ఏం ఉపయోగం జరుగుతుంది, ఏ ప్రభుత్వం వల్ల ఉపయోగం జరుగుతుంది అనేది ప్రజలకు అర్థమైపోయిద్ది. కాబట్టి ఆ అర్థం కాకుండా ఉండటం కోసం మాత్రమే అతను ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడు అనేది మనం భావించాలి. ఓకే సార్, మరి మొత్తానికి తన రాజకీయ ఉనికి కోసమే తన పేరు ప్రజల్లో వినపడాలనే ఇటువంటి పేర్ల ప్రస్తావన, రాజధానుల ప్రస్తావన జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని, మరి కూటమి నేతలు కూడా వారు చేస్తున్నటువంటి అభివృద్ధిని ప్రజల్లోకి విస్తృతంగా చర్చించుకునేలా చేయాలని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.